పవిత్రుని యొక్క నోటి వెంట పవిత్రమైన మాటే వస్తుంది. మన కార్యములు కూడా దేవుడు అలాగే జరిగించగలిగిన వాడు. ఐగుప్తు దేశంలో యోసేపు లాంటి వాడు ఒక్కడు కూడా కనబడలేదు. ఎందుకంటే ప్రజల క్షేమాన్ని చూడగలిగిన వాడు యోసేపు మాత్రమే. ఈ క్షేమ సమాచారము తెలుసుకునే వాడిని దేవుడు విడిచిపెట్టడన్న సంగతిని మనం గ్రహించాలి. దేవుడి దుఃఖపడు వాడిని ఏం చేస్తాడు? క్షేమానికి లేవనెత్తుతాడు. ఎంతసేపుడికి మనుషుల మీద పడే ఏడవటం, నన్ను లేపలేదు, నన్ను లేవనెత్తలేదు, నన్ను ఆదరించలేదు. చేస్తే ఏం చేస్తాడు? ఆడి దరిద్రం దగ్గరికే నిన్ను తెస్తాడు, అంతే. లేపితే ఎక్కడికి తెస్తాడు? వాడున్న దరిద్రం దగ్గరికే నిన్ను తెస్తాడు. వాళ్ళు లేపినట్లయితే, ఇదే మాట చెప్తున్నా, వాళ్ళు గనక లేపితే నీవెక్కడికి పోవాలి? ఒకవేళ జరిగే సంగతిని గురించి ఊరికి ఒక ఉజ్జాయింపు, అలా జరగటానికి కాదుగా యేసేపుని పిలుచుకుంది. ఒకవేళ మనము ఈ విధంగా ఆలోచించామనుకోండి, ఇది వేరుగా బోధించట్ల. కరువులో యేసేపు కూడా తల ఉంచాల్సి వచ్చేది. ఒక విధం మనం అనుకుందాం, అంతే. దేవునికి స్తోత్రం కలిగిన కాదు, అలా ఉండటానికి కాదు, దేవుని